హైదరాబాద్ లో హైడ్రోసోనిక్ గంజాయి కలకలం రేపింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 2 ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా 9 కేజీల హైడ్రోసోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు 3 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చూసిన ఈ మధ్య హైదరాబాద్ లో ఈ హైడ్రోపోనిక్ రకం సంబంధించిన గంజాయికి చాలా డిమాండ్ ఉంది. దాంతో విదేశాలకు సంబంధించిన గంజాయి స్మగ్లర్స్ హైదరాబాద్ కి పెద్ద ఎత్తున ఈ హైడ్రోపోనిక్ గంజాయిని తరలిస్తారు. ముఖ్యంగా మలేషియా పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ పంట సాగు చేస్తుంటారు. సో అక్కడ నుంచి హైడ్రోపోనిక్ గంజాయిని 2 మలేషియాకు సంబంధించిన ప్రయాణికులు తరలిస్తుండగా అనుమానం కలిగి వారిని తనిఖీలు చేసిన సందర్భంలో ఈ మొత్తం 9 కిలోల ఈ గంజాయి పట్టుబడింది. 3 కోట్లకు పైగా ఇది విలువ చేస్తుంది. అయితే చాలా వరకు మేలు రకం గంజాయిల్లో దీన్ని చేస్తున్నారు. అంటే విదేశాలకు సంబంధించి అది ఏదైతే మామూలుగా ఇప్పుడు మనం వాడే డ్రగ్స్ ఉంటాయో ఆ డ్రగ్స్ లాగే ఇది కూడా కొంత ఖరీదైనదిగా చెప్తుంటారు. అలాంటి కల్చర్ కూడా మెల్లిమెల్లిగా మన సిటీలో పెరుగుతున్న క్రమంలో, ఎందుకంటే మిగతా డ్రగ్స్ ను కట్టడి చేయడం గుర్తించడం ఈజీ అవుతుంది, కానీ వీటిని కొంత అంత ఈజీగా గుర్తించలేరు. కాబట్టి దీనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి డ్రగ్స్ స్మగ్లర్స్ పెద్ద ఎత్తున నగరానికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల భాగంగానే ఈ హైడ్రోపోనిక్ సంబంధించిన గంజాయి తీసుకొస్తుండగా మొత్తం మీద ఆ కస్టమ్స్ అధికారులు వారిని గుర్తించి స్వాధీనం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, దీని వెనుక ఎవరు ఉన్నారు, ఇంకా ఇలాంటి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నారు. ఓకే, రైట్ రమణ.